మనం బాబాగారి విభూది గురించి తెలుసుకుందాం. బాబాగారి విభూది ఈ కలికాలంలో మనకు అమృతంతో సమానం. ద్వారకామాయిలో నిరతాగ్నిహోత్రంలా దుని వెలుగుతూనే ఉంటుంది. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు భక్తులకు విభూదిని పంచిపెట్టేవారు. ఇప్పుడు కూడా మనకి షిరిడీలో విభూదినిస్తారు. ఎన్నో పీడల నుంచి, బాధల నుంచి విభూది మనల్ని కాపాడుతుంది. కొద్ది విభూది కొద్ది నీటి చుక్కలతో తడిపి పెట్టుకుంటే స్నానంతో సమానం. ఆరోగ్యం, కల్మష హృదయాలను మార్చేది విభూది. విభూది సర్వరోగాలను తిప్పి కొడుతుంది. భస్మ స్నానానికి మించిన స్నానం లేదు. పిల్లల్లో వచ్చే భయాలు, జ్వరాలు విభూది వల్ల దూరం అవుతాయి. లలాటం మీద విభూది పూసుకుంటే శిరస్సులో చేసిన పాపాలు హరిస్తాయి. 3 పూట్ల విభూది ధరిస్తే చర్మరోగాలు రావు. చర్మరోగాలే కాదు, ఏ రోగాలైనా సరే మనం భక్తి ప్రేమలతో బాబాగారిని తలుచుకుని విభూది ధరిస్తే దేన్ని అయినా మనం ఎదుర్కోగలుగుతాం. ఎటువంటి భయాల నుంచైనా దూరం అవ్వచ్చు. విభూది అంటే ఐశ్వర్యం. సమస్త శుభాలు విభూది వల్ల వస్తాయి. ఇది శ్రీ సాయి యుగం. శ్రీ సాయినాథుని భక్తి విశ్వాసాలతో నమ్మి కొలిచే వారికి అంతా మంచే జరుగుతుంది. సదా సాయి సేవలో మనమంతా పునీతులమవుదాము.